హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తల్లికి వందనంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. కొంతమందికి రాలేదు, డబ్బులు ఇంకా పడలేదు. కూటమి సర్కారు ఇక కొంత వెసులుబాటులో భాగంగా జూలై 5వ తారీఖు వరకు అవన్నీ రెక్టిఫై చేసి రాని వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళా రీఅప్లై చేసుకోవడమా లేకపోతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కన్సల్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే క్యాష్ రూపంలో లేదంటే అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక ఏమంటారు మానవతా దృక్పథంతో చెప్పింది బాగానే ఉంది, అప్రిషియేట్ చేద్దాం, అంతా ఓకే. తల్లికి వందనం రూపంలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇస్తామని చెప్పారు, అమలు చేసిరు, బాగానే ఉంది. కానీ ఇందులో 2,000 కోత ఎందుకు అన్నది ఇప్పుడు అసలు పాయింట్ అనమాట. సో మన చిన్నబాబు లోకేష్ గారు గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ అమ్మఒడిని అమలు చేస్తూ 1,000 రూపాయలు కట్ చేసుకొని జేబులో వేసుకుంటున్నాడు ఈడు సైకో అని చెప్పి మాట్లాడింది కదా. మళ్ళీ ఇప్పుడు 2,000 కట్ చేస్తున్నందుకు ఈయన డబల్ సైకో అనల్లా, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిసైడ్ చేసుకోండి. అయితే గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అమలు చేసినప్పుడు ఇక పేదలందరినీ సోమరిపోతలను చేస్తున్నాడు, వాళ్ళకు అంటే పనికి పోకుండా పిల్లలకు చదువులు ఇస్తున్నాడు, తర్వాత విద్యను ఇస్తుండు, వైద్యాన్ని ఇస్తుండు, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గడప గడపకు పెడుతున్నాడు. ఇట్లయితే ప్రజలు ఎట్లా పని చేసుకుంటారు, సంపద సృష్టి ఎట్లా అని చెప్పి గగ్గోలు పెట్టిన జాతి కదా మనది. మరి ఇప్పుడు తల్లికి వందనం వేస్తున్నప్పుడు సేమ్ అట్లాంటి డిస్కషనే, అట్లాంటి డిబేటే చర్చకు వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఇంకా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళి విమర్శలు చేసిరు వీళ్ళంటే, గతంలో తొలిసారి అమ్మఒడి అమలు చేసినప్పుడు అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా రిలీజ్ అయిందంట ఆ టైంలో. అంటే నేను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చూసిన, ఈ డబ్బులతో ఫ్యామిలీ మొత్తం పోయి అలా వైకుంఠపురం సినిమాకు తగలేసిందని చెప్పి మన కుల ఛానళ్లలో డిస్కషన్లు నడిపిన దిక్కుమాల ఫేసులు మనకి. మరి ఈరోజు మీరు వేసిన తల్లికి వందనానికి అట్లనే సినిమా థియేటర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, మందు షాపులు, వైన్ షాపులు అన్ని కిటకిటలు ఆడుతున్నాయని చెప్పి ఎవడన్నా డిస్కషన్ చేస్తున్నాడా? ఇది మీ కుసంస్కారానికి మిగతా వాళ్ళ సంస్కారానికి తేడా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పదలుచుకున్నా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13,000 13,500 అమలు చేస్తే వాటిని రోజు లెక్కన మార్చి ఎట్లా సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా, ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి వేసిన 13,500ను డివైడెడ్ బై చేసి రోజుకు ఎంత 40 రూపాయలు 30 రూపాయల లెక్కన ఇంకా లెక్కేసి మనం డిబేట్లు రాపించినాం అనమాట. డిబేట్లు, డిస్కషన్లు ఇంకా మన కుల ఛానళ్లలో, మన పచ్చ ఛానళ్లలో నడిపించినాం అనమాట. ఇప్పుడు మనం కూడా 13,000 కదా వేస్తున్నది. మళ్ళీ ఈ 13,000 రూపాయలు డివైడెడ్ బై 365 రోజులు వేస్తే ఒక రోజుకు 41 రూపాయల చొప్పున 40 రూపాయల చేంజ్ రూపంలో ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క తల్లికి ఖర్చు అవుతా ఉంది. అసలు పిల్లల తల్లులు ఈ డబ్బులతోన రోజుకు 41 రూపాయల చొప్పున ఎట్లా బతుకుతారని మాత్రం మేము అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది, మనుషులంటే గౌరవం ఉంది, సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్లా బతుకుతున్నాం అన్నది మాత్రం ఇట్లాంటి దిక్కుమాల ప్రచారం చేసేది మన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే మాత్రం. కాబట్టి అప్పట్లో జగన్ అమ్మఒడి పథకం సృష్టించినప్పుడు గుర్తుపెట్టుకోండి, జగన్ మాత్రమే అమ్మఒడి పథకాన్ని సృష్టించాడు దేశ చరిత్రలో. అప్పట్లో 15,000 ఇస్తున్నామంటే రోజుకు 41 రూపాయలు ఎలా బతకాలి అంటూ కారు కూతలు కూసి కంత్రి మాటలు మాట్లాడి వాటినే జనంలోకి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రజలను సోమరిపోతలను చేస్తారా, రాష్ట్రాన్ని సోమాలియా చేస్తారా, జింబాబే చేస్తారా, శ్రీలంక చేస్తారని మాట్లాడిన పెయిడ్ ఆర్టిస్టులం మనం. ఇప్పుడు అట్లాంటి కుసంస్కారం ఎవరికి లేదు. జస్ట్ మీకు అంటే గతాన్ని గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ స్టోరీ. ఇప్పుడు గ్రేట్ విజనరీ కూటమి ప్రభుత్వంలో 13,000 మాత్రమే వస్తున్నాయి. నోట్ దిస్ పాయింట్, 15,000 కాదు 13,000. 2,000లో 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అంటే, ఇంకొక 1,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్, ఇంకా లేకపోతే మన స్థానిక ప్రజాప్రతినిధుల జేబుల్లోకి పోతాయి, అవి తర్వాత సంగతి. తీరా ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కో పిల్లోడు అంటే 13,000 రూపాయల లెక్కన తీసుకుంటే 365 రోజులకు విభజిస్తే రోజుకి ఇస్తున్నది కేవలం జగన్ ఇచ్చింది 41 రూపాయలు అయితే వీళ్ళు ఇస్తున్నది కేవలం 35 రూపాయలు మాత్రమే. మరి ఈ 35 రూపాయలతో ఈరోజు ప్లేట్ ఇడ్లీ వస్తుందా, లేకపోతే ఒక 90 ml మందు వస్తుందా? మరి ఇట్లా కూడా అడగవచ్చు కదా. జస్ట్ అంటే కంపారిజన్ మాత్రమే చెప్తున్నా. ఇది డిస్కషన్ కాదు యాక్చువల్గా. గతంలో మనం వేసిన స్టంట్స్, డ్రామాలు, దిక్కుమాల ఎలివేషన్స్, దిక్కుమాల దుష్ప్రచారాలు అట్ట కాదు కదా. రోజుకు 35 రూపాయల చొప్పున ఇస్తే ఒక ఇడ్లీ దోశ కూడా రాదు. అంతెందుకు మంచి గ్రీన్ టీలు తాగాలన్నా 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. కిలో బియ్యం కూడా బహిరంగ మార్కెట్లో 50 నుంచి 70 రూపాయలు ఉన్నాయి. మరి కిలో బియ్యం కూడా రావు కదా అని అడిగితే జనం ఏం సమాధానం చెప్తారు? మనం ఎక్కడ తలకాయలు పెట్టుకుంటాం? 3 పిల్లల లెక్కన మీరు 39,000 ఇస్తే రోజుకు 105 రూపాయలు. ఈ 105 రూపాయలతో తల్లి తండ్రి 3 పిల్లలు ఎట్లా టిఫిన్ చేస్తారు? మధ్యాహ్నం భోజనం ఏంది, రాత్రి భోజనం ఏంది? అసలు ఎట్లా సాధ్యమవుతుంది 5 కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి?
అని చెప్పి అడగొచ్చు. కానీ మేము అడగం. ఇవన్నీ మేమంటం లేదు. గతంలో ఎల్లో మీడియా ఎలివేషన్స్ ఇట్లా ఇంక మన మహాసేన రాజేష్ అన్న ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా వీళ్ళే కదా తెలివైనోళ్ళు ఈ సొసైటీలో బాగా పేరున్న నేమున్న ఇంకా ఎక్స్పర్ట్స్ రాజకీయ విశ్లేషకులు వీళ్ళే కదా. అప్పట్లో వీళ్ళ ఎలివేషన్స్ ఇట్టుండే అనమాట. ఇప్పుడు ఇట్లాంటి స్టోరీస్ కనుక మనం చేస్తే ఇంతకుముందు చూపించిన కదా మన చిన్నబాబు గారు చూపిస్తా ఒకసారి. నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళ అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదా టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్. విన్నారు కదా, టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా చూపిస్తాం. ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఏమంటారు అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిరు, యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అన్నారు కదా. గతంలో ఒకసారి మన లోకేష్ అన్న ఏం పెట్టాడో మీకు చూపిస్తాయి ఇప్పుడు చూడండి. కనతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుంది జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు. తేదీల మతలబుతో ఓ ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1,000 రూపాయలు కోతబెట్టి అర్ధవోడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షలు కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్టు, ప్రతి విద్యార్థికి 70% హాజరు తప్పనిసరి, ఆధార్లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్లై చేసి అని ముందే ఎందుకు చెప్పలేదు మోసపు రెడ్డి గారు అని చెప్పి ఎప్పుడు 2022లో వేసిన ట్వీట్ ఇది. మరి ఆ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో వేసాం కదా. మరి ఆయన కూడా టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లా ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసి ఉంటే, ఛార్జ్ తీసుకుని ఉంటే అప్పుడు ఎట్లుండేది పరిస్థితి? దీనికి అంతటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనకు కుల ఛానళ్ళు, కుల పత్రికలు, డబ్బా ఛానళ్ళు కొన్ని వందల మందిని మేపుతున్నాం మనం. వాళ్ళు ఇష్టారీతిన జగన్ ఫ్యామిలీని, జగన్ ఇంట్లో ఆడవాళ్ళను ఎట్టైనా విమర్శించవచ్చు, మందితో మనం ఎన్నైనా తిట్లు తిప్పియచ్చు. మన పార్టీ మీద, మన ఇండ్లలో ఆడవాళ్ళ మీద ఎవరైనా ఇట్లా జస్ట్ విమర్శలు చేస్తే, మొన్ననే చూసినాం కదా అమరావతి రాజధాని మీద ఒక కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్టు ఎక్కడో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ను టైమ్స్ నౌ అనే ఒక సంస్థ ఒక ఆర్టికల్ రాస్తే, ఒక డిబేట్ డిస్కషన్ నిర్వహిస్తే దాన్ని ఉటంకిస్తూ ఆయన సాక్షి ఛానల్లో ఇట్లా జరుగుతుంది అని చెప్తే ఆ ప్యానెల్లో కూర్చుని నవ్వినందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఆ మాట మాట్లాడినందుకు కృష్ణరాజు అరెస్ట్ చేయించినాం కదా. మరి మన కుల ఛానళ్ళలో, కుల పత్రికలలో రాసే అబద్ధాలకు, చేసే దిక్కుమాల ప్రచారానికి ఎంతమందిని లోపలేయాలి? వాటిని చూసి నవ్వినందుకు ఎంతమంది మీద మీరు పెట్టినట్టు సెక్షన్లు పెట్టాలి? ఎంతమంది పేరు మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాయాలి? సో ఇదంతా చాలా ఉంటుంది అనమాట కథ రాబోయే రోజుల్లో. సో ఇంకా మనం గతంలో చెప్పినట్టు 13,500 వేస్తే అమ్మఒడికి కింద రోజుకు 41 రూపాయలు కూడా వస్తలేదు కదా అని ఎట్లయితే లెక్కలు తీసిర్రో, ఇప్పుడు రేపు పొద్దున ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళందరినీ అట్లనే జైల్లో నొక్కుతారా? చూద్దాం ఏం చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.